అసలు ఏంట్రా భయ్ రీ ఎంట్రీ తలనొప్పి. ఆల్రెడీ వీళ్ళని పంపించింది ఆడియన్సే. మళ్ళీ కావాలంటుంది ఆడియన్సే. వన్స్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి వెళ్ళినాక మళ్ళీ పిలవడాలేంట్రా భయ్. ఈ ఓటింగ్‌లేంది, తలనొప్పేంది, అసలు ఎపిసోడ్‌ని ఎటు తీసుకెళ్తున్నార్రా? ఒకసారేమో శ్రీజ వద్దు అంటారు. ఒకసారేమో భరణి వద్దు అంటారు. వీళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు. మళ్ళీ వీళ్ళు కావాలని ఫైట్ చేస్తారు. 'బిగ్ బాస్' హౌస్ ముందు గొడవ చేస్తారు. అసలు ఈ గొడవేంటి? ఈ తలనొప్పేంది? ఇదంతా ఏందిరా భయ్ అసలు? ఏం అర్థమై పాడేదే లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ శ్రీజని ఎలిమినేట్ చేసేసిన్లు. వెళ్ళిపోయింది. మళ్ళీ భరణిని కూడా ఎలిమినేట్ చేసిన్లు. వెళ్ళిపోయిండు. మళ్ళీ వీళ్ళు కావాలని ఉన్న గేమ్‌నంతా పక్కన పెట్టేసి, మళ్ళీ వీళ్ళు కావాలని మళ్ళీ ఓటింగ్‌లు, మళ్ళీ ఎపిసోడ్‌లు, మళ్ళీ 2, 3 రోజులు ఇదే ఎపిసోడ్ కంటిన్యూ. ఆల్రెడీ థర్డ్ డే. ఏందిరా భయ్ ఈ పంచాయతంతా? అసలు వీళ్ళని పంపించడాలెందుకు? మళ్ళీ వీళ్ళు రావాలని రీ ఎంట్రీలో మళ్ళీ గొడవలు చేయడం ఎందుకు? ఇప్పుడు శ్రీజ వెళ్ళింది. ఆమె విషయంలో అన్‌ఫెయిర్ జరిగింది. ఓకే. డన్. ఇప్పుడు రీ ఎంట్రీ కావాలని చెప్పి చాలా ఫైటింగ్‌లు చేసిన్లు. 'బిగ్ బాస్' హౌస్ ముందు గొడవ చేసిన్లు. ఎవరు అంటే శ్రీజ ఫ్యాన్స్ గొడవ చేసిన్లు. ఓకే. దీనికి ఏదో ఒకటి డిసిజన్ తీసుకోవాలి అని వాళ్ళెవలో గొడవ చేసిన్లని 'బిగ్ బాస్' హౌస్‌లోకి మళ్ళీ తీసుకుంటారా? భరణి విషయంలో అన్‌ఫెయిర్ అని చెప్పి మళ్ళీ తీసుకుంటారా? వీళ్ళ టీఆర్‌పీ రేటింగ్స్ కోసం అని చెప్పి ఎవ్వరిని వదిలేసుకోకుండా మళ్ళీ ఇదే పంచాయతా. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిండ్లు. వాళ్ళతోని ఓకే. ఒక లెవెల్‌లో ఉంది. గేమ్ ఒక బేస్‌లో వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ కోసం అని చెప్పి ఈ వీక్ మొత్తం రీ ఎంట్రీ గొడవేనా? శ్రీజ, భరణి, శ్రీజ, భరణి, శ్రీజ, భరణి. ఇంతేనా ఇగ హౌస్‌లో వేరే గేమ్స్ ఏమి ఉండవా? ఫస్ట్ నుంచి ఒక ఫ్లోలో వెళ్ళిపోయినప్పుడు అదే ఫ్లో కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఎలిమినేషన్ జరిగి రిటర్న్ రావడం అంటే మిగతా వాళ్ళు కూడా ఫైటింగ్ చేస్తే వాళ్ళ కోసం కూడా మళ్ళీ రీ ఎంట్రీ పెడతారా? బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఈ యొక్క కాన్సెప్ట్‌తోని. సరే. మనమెంత జెప్పినా అటు శ్రీజ ఫ్యాన్సు, ఇటు భరణి ఫ్యాన్సు వీళ్ళు ఆగేటట్టు లేరు. ఇంకా గొడవ రచ్చ చేసేటట్టున్నారు. డిసిజన్ ఈస్ బిగ్ బాస్ ఓన్లీ. బిగ్ బాస్ మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ బిగ్ బాస్ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యి, అక్కడ శ్రీజ తరపున వాళ్ళు బెదిరిస్తే భయపడిపోయి, ఇటు భరణి తరపున వాళ్ళు బెదిరిస్తే భయపడిపోయి, మళ్ళీ రీ ఎంట్రీలో మళ్ళీ పిలిచిండు. సో, ఈ ప్రొసీజర్ రీ ఎంట్రీలో వాళ్ళు చేసిన ఏంటి? వాళ్ళకి ఏమేం టాస్క్‌లు ఇచ్చిన్లు అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ, భరణి ఇద్దరు ఉండడానికి వీలు కాదు. ఎవరైనా ఒకరు మాత్రమే ఉండాలి. అంటే ఎవరైనా ఒకరు మాత్రమే ఉండాలి. సో, వీళ్ళ కోసం వాళ్ళకి టాస్క్‌లు పెట్టిండ్రు. ఈ ఎపిసోడ్‌లో ఆల్రెడీ 2 డేస్ కంటిన్యూ అయింది. థర్డ్ డే. ఈ రీ ఎంట్రీ టార్చర్ ఎప్పుడైపోతది? అసలు ఏం జరుగుతుంది? ఎట్లా తీసుకుంటారు? క్లియర్‌గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో, వీళ్ళకిచ్చిన టాస్క్ ఏంటంటే, శ్రీజ అయినా, భరణి అయినా ఇద్దరిలో ఒకరు మాత్రమే ఉంటారు. ఆ ఒక్కరు ఎవరు అన్నది వాళ్ళకు టాస్క్ ఇచ్చిన్లు. ఆ టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటది. టాస్క్ ఏంటి అంటే, ఫస్టు శ్రీజ సైడ్ నుంచి ఒక టీమ్, భరణి సైడ్ నుంచి ఒక టీమ్. ఇద్దరు కలిసి టీమ్‌ని తీసుకోవాలి. ఆ టీమ్‌లో 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు పర్ఫెక్ట్ అనుకుంటే వాళ్ళని తీసుకొని ఆ గేమ్ ఆడాలి. గేమ్ ఏంటి అంటే, అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన కొన్ని ప్రాపర్టీస్‌తోని ఒక టవర్ పేర్చాలి. సో, పేర్చకుండా అవతలి వాళ్ళు కూల్చేయాలి. ఫైనల్‌గా బజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బజర్ ఎండ్ అయ్యే వరకి ఫైనల్‌గా ఎవరు టవర్‌ని పేర్చుతారో వాళ్ళు విన్నర్. సో, ఇక్కడ ఇందులో గూడా కొన్ని ఫెయిర్, అన్‌ఫెయిర్ ముచ్చట్లున్నాయి. సో, ఫస్ట్ ఎవరు టవర్‌ని పేర్చితే వాళ్ళు విన్నర్ అన్నమాట. అవతల వాళ్ళు ఇప్పుడు ఈ టీమ్ మెంబర్స్ ఉన్నారు గదా! ఇప్పుడు భరణి సైడ్ నుంచి టవర్ పేరిస్తే శ్రీజ సైడ్ వాళ్ళు కూల్చేయాలి. శ్రీజ పేరిస్తే భరణి వాళ్ళు కూల్చేయాలి. సో, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వాళ్ళు టవర్ పేర్చాలి. వీళ్ళు కూల్చేయాలి. అండ్ అక్కడ లాస్ట్‌లో ఎవరు విన్ అయితే, ఎవరి టవర్ అయితే ప్రాపర్‌గా ఉంటదో వాళ్ళు విన్నర్. సో, ఇక్కడ ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే భరణి సైడ్ నుంచి నిఖిల్ అండ్ ఇమాన్యుయల్. శ్రీజ సైడ్ నుంచి గౌరవ్ అండ్ డిమన్ పవన్. నిఖిల్ అండ్ గౌరవ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి గేమ్స్ మంచిగా ఆడతారు. సో, వాళ్ళ కోసమని ఈ నిఖిల్‌ని, ఇమాన్యుయల్‌ని భరణి సైడు అండ్ గౌరవ్, డీమన్ పవన్ వీళ్ళు శ్రీజ సైడు. డీమన్ పవన్ ఏం తక్కువ కాదు. చాలా అంటే చాలా ఫైట్ చేస్తాడు. గౌరవ్ గూడా. వీళ్ళు ఈ నలుగురు గూడా ఇమాన్యుల్ కొంచెం ఫిట్‌నెస్‌లో లేకపోయినా తెలివితోని ఆడగలుగుతాడు కాబట్టి భరణి సైడ్ ఇమాన్యుల్‌ని తీసుకున్నారు. సో, ఈ నలుగురు ఈ 4 మెంబర్స్ వాళ్ళు 2 మెంబర్స్ 6 మెంబర్స్ కలిసి 3 మెంబర్స్ కలిసి గేమ్ ఆడాలి. ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్‌లో ఇదివరకి ఇచ్చే టాస్క్‌లు, గేమ్‌లు అన్నీ చెండాలంగా పడైతాయి. నిజానికి ఇలాంటి గేమ్స్ ఇచ్చావంటే అసలు ఈ నామినేషన్స్ ఉండకపోవు, ఈ ఎలిమినేషన్స్ ఉండకపోవు. అంతా బిగ్ బాస్ తెలివి. చిన్న పోరగాళ్ళ ఆటలు పెడతాడు. నిజానికి ఈ భరణి, శ్రీజ విషయంలో ఇచ్చిన టాస్క్ అయితే
మంచి టాస్క్ ఇచ్చిండ్రు. ఏంటి అంటే అక్కడ ఎవరి కండబలం, బుద్ధిబలం వాళ్ళు చూపియాలి కాబట్టి ఇటు శ్రీజ గూడా అక్కడ బ్లాక్స్ పెడుతుంది. అండ్ భరణి పెడుతున్నారు. ఇద్దరు కూల్చేసుకుంటున్నారు. ఇద్దరికీ ఎంత టఫ్ పడిందంటే ఇటు శ్రీజ పెడుతుంది. భరణి సైడ్ వాళ్ళొచ్చి కూల్చేస్తున్నారు. భరణి పెడుతుంటే శ్రీజ వాళ్ళు కూడా కూల్చేస్తున్నారు. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకి డీమన్ పవన్ ఆడిండు ఆట అంటే ఎర్రగా తీసిండు. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఆట ఆడిండు. ఇక్కడ సో ఇక్కడ గేమ్ మొత్తం ఫినిష్ అయిపోయేలోపు శ్రీజ సైడు తన అన్నీ కూడా పెట్టేసింది. టవర్ పెట్టేసింది. భరణి సైడు ఓన్లీ 1 మాత్రమే ఉంది. ఒకటే బ్లాక్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ డిస్కషన్ ఏంటంటే ఇది ఇంకా ఫన్నీ. ఇక్కడ సంచాలక్‌గా కళ్యాణ్ అండ్ సుమన్ వీళ్ళిద్దరు సంచాలక్ అన్నట్టు. సంచాలక్‌గా వీళ్ళు ఏం చేసిల్లంటే న్యూట్రల్‌గా ఉండాలి. బేస్‌లో ఉండి చూడాలి. కానీ సుమన్ భరణి సైడ్ ఉన్నాడు. కళ్యాణ్ శ్రీజ సైడ్ ఉన్నారు. వీళ్ళిద్దరి డిస్కషన్, వీళ్ళిద్దరికి మధ్యలో గొడవ. అక్కడ వాళ్ళు గేమ్ ఆడి కష్టపడ్డది వాళ్ళు. కానీ గొడవ పెట్టుకుంది మాత్రం వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరి గొడవ ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఒక స్క్వేర్ బాక్స్‌లో టవర్ పేర్చాలి. చివర్లో ఎవరివి టవర్ హైట్‌లో ఉంటదో వాళ్ళు విన్నర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే భరణి సైడ్ బాక్స్‌లో ఉంది. కానీ ఒకటే బ్లాక్ పెట్టేసిండు. శ్రీజ సైడ్ బాక్స్‌లో లేదు. బాక్స్ టచ్ అయి ఉంది. కానీ టవర్ పెట్టేసింది. సో ఇక్కడ డెసిషన్ కోసం అని చెప్పి అంత ఫైటింగ్. ఈ ఫైటింగ్ ఏంది? ఒకటే బ్లాక్ ఉంది. అది బాక్స్‌లో ఉంది అని సుమన్ అన్న. లేదు మొత్తం పెట్టేసినాం. బాక్స్ టచ్ అయింది అని కళ్యాణ్. వీళ్ళిద్దరి డిస్కషన్. ఇక్కడ చాలా ఫైటింగ్ జరిగింది. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది గేమ్ ఎక్కువ టవర్ ఎవరు పెడతారో వాళ్ళు విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు అని శ్రీజ సైడ్. లేదు ప్రాపర్‌గా బాక్స్‌లో ఉండాలి అని చెప్పిలని సుమన్ సైడ్. అంటే భరణి సైడ్. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్. ఆ డిస్కషన్ చాలా లాంగ్ ఇంత పొడుగు వెళ్ళిపోయింది. 1 కిలోమీటర్ పొడుగు వెళ్ళిపోయింది. ఎందుకు అంటే అక్కడ వీళ్ళు సంచాలక్‌గా ఉండి వాళ్ళు ఫెయిల్ ఫస్ట్. సంచాలక్ డిసిజన్ ఏంటి అంటే ఇద్దరు అనుకొని మాట్లాడుకొని డిసిజన్ చెప్పాలి. ఇప్పుడు సుమన్ అన్ననేమో భరణి సైడ్ ఉన్నాడు. అండ్ కళ్యాణ్ ఏమో శ్రీజ సైడ్. సో వీళ్ళిద్దరికి మళ్ళీ ఇద్దరి సైడు సంచాలక్ డిసిజన్ ఏంటి న్యూట్రల్‌గా ఉండి చూడాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇదంతా కాదని చెప్పి బిగ్ బాస్ డిసిజన్ కోసం చూస్తే బిగ్ బాస్ ఏం చేసిండంటే సంచాలక్ ఏది చెప్తే అది ఫైనల్. సో సంచాలక్ ఏం చేసిండ్రు? వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఒకరేమో భరణి అంటున్నారు. ఇంకోరేమో శ్రీజ అంటున్నారు. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ గొడవ. మళ్ళీ బిగ్ బాస్ ఏం చేశారంటే ఇది ఇలా అయ్యేటట్టు లేదు అని చెప్పేసి బిగ్ బాస్‌కి చిరాకు వచ్చిందేమో సంచాలక్‌గా ఈ కళ్యాణ్‌ని, సుమన్‌ని తీసేసిండు. మీరిద్దరు కలిసి సంచాలక్‌గా ఫెయిల్ అయిన్రు. పక్కకెళ్ళి ఆడుకోండి అని చెప్పి వాళ్ళిద్దరిని సంచాలక్‌గా తీసేసిండ్రు. సో ఇక్కడ డిసిజన్ చెప్పాలి అని చెప్పి మళ్ళీ శ్రీజకి అండ్ భరణికి వీళ్ళ చేతిలో పెట్టిండ్రు. వీళ్ళిద్దరు కలిసి ఎవరు సంచాలక్‌గా తీసుకుంటారో వాళ్ళు డిసిజన్ చెప్పాలి. సో ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి సంచాలక్‌గా. ఇక్కడ వీళ్ళేం చేసిండ్రంటే ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. నాకు వీళ్ళొద్దు. సో ఫైనల్‌గా మాధురిని సెలెక్ట్ చేసిండ్రు. శ్రీజ మాధురిని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే మాధురికి, శ్రీజకి పడదు. ఇలాంటి టైంలో తను ఏం డిసిజన్ చెప్తది అనేది పాయింట్. సో తన చెయ్యి తీసి తన నెత్తిలో పెట్టడం అంటే ఇదే. ఎందుకంటే న్యూట్రల్‌గా ఉంటుందా? అపోజిట్‌గా మాట్లాడతా? ఇక్కడ శ్రీజకి, మాధురికి పడదు. సో అపోజిట్‌గా మాట్లాడుతదా? లేకపోతే శ్రీజకి సపోర్ట్ చేస్తదా? ముందుగానే ఆలోచించి శ్రీజ ఏం చేసిందంటే మాధురి చేతిలో డిసిజన్ పెట్టింది. భరణి కూడా అగ్రీ. ఓకే. మాకిద్దరికి కలిపి మాధురి సంచాలక్ అయితే ఓకే అని వీళ్ళిద్దరు కలిసి చెప్పిళ్ళు. సో మాధురి ఏం చేసిందంటే నాకు ఇలాంటి టాస్క్‌లు అస్సలు చెప్పకండి. నేను అస్సలు ఇన్వాల్వ్ కాను అంటే లేదు చెప్పారు కాబట్టి సంచాలక్. మాధురి ఏం చేసిందంటే అక్కడ బిగ్ బాస్ స్టార్టింగ్ చెప్పినప్పుడు బాక్స్‌లో టవర్ పేర్చాలి. కానీ గేమ్ అయిపోయేలోగా టవర్ ఎవరిది పెద్దది ఉంటే వాళ్ళు విన్నర్ అని చెప్పారు కాబట్టి 2 పాయింట్స్ ఉన్నాయి. 1 పాయింట్ ఫెయిల్. సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్‌లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్‌లో శ్రీజ, సెకండ్ పాయింట్‌లో భరణి. కాకపోతే బిగ్ బాస్ చెప్పిన ఎండ్ ఆఫ్ ది గేమ్ ఎవరి టవర్ అయితే హైట్ ఉంటుందో వాళ్ళు విన్నర్ అని చెప్పారు కాబట్టి శ్రీజ సైడ్ నేను విన్నింగ్ ఇస్తున్నా అని చెప్పి మాధురి డిసిజన్ చెప్పింది. సో సంచాలక్ డిసిజన్ ఈజ్ 100% పర్ఫెక్ట్ అని ఇంకా వేరే ముచ్చట్లు ఏం లేవు. సంచాలక్ చెప్పిందంటే అది అదే. ఫెయిరా అన్‌ఫెయిరా పక్కన పెట్టండి. సంచాలక్ ఏది చెప్తే అది ఫైనల్ అన్నమాట. సో మాధురి ఏం చెప్పిందంటే శ్రీజ సైడ్ విన్నింగ్ ఇచ్చింది. సో టాస్క్ వరకైతే జరిగిన విషయం ఇది. ఏంటి
ఇక్కడ భరణికి, శ్రీజకి వీళ్ళిద్దరిలో ఒకరు ఉండాలి కాబట్టి వీళ్ళకొక టాస్క్ పెడితే, ఆ టాస్క్ కోసం శ్రీజ సైడ్ విన్నింగ్ వచ్చింది. అండ్ ఈ విషయం ఇక్కడితోని కొంచెం పాస్ చేద్దాం. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ ఎపిసోడ్‌లో జరిగిన ఎపిసోడ్‌లో ఇంకో హైలైట్ ఏంటంటే, ఇక్కడ మళ్ళీ డీమన్ పవన్‌కి, రీతుకి మళ్ళీ గొడవ. ఏముండదు అక్కడ పెద్ద మ్యాటర్. ఈమె ఏదో చెప్తది. డీమన్ పవన్ ఏదో చెప్తాడు. రీతు ఏమో చెప్తది. వీళ్ళిద్దరికి అండర్‌స్టాండింగ్ ఉండదు. గొడవ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు స్క్రీన్ మీద కనబడాలనా, కంటెంట్ కోసమో అర్థం కాదు గానీ, జనాలను పిచ్చోళ్ళని చేయడానికైతే వీళ్ళిద్దరు 100% ఎఫర్ట్ పెడతారు. ఎందుకంటే డీమన్ పవన్‌కి పేషెన్స్ తక్కువ. రీతుకి పేషెన్స్ ఎక్కువ. కానీ అరుస్తది. తను అరవడం, ఈయన గొడవ చేయడం. వీళ్ళిద్దరు చేసి హౌస్ మొత్తం గోల గోల. ఇదే పంచాయతీ జరుగుతది రోజు. ఇక్కడ ఈరోజు ఒక 3, 4 టైమ్స్ జరిగింది గొడవ. ఆ గొడవ దేనికి? నువ్వు టాస్క్‌లలో వెళ్ళినప్పుడు నేను టాస్క్ ఆడుతుంటే నేను గెలిచానా ఓడానా పక్కన పెడితే, నువ్వు మాధురి దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నావు చూడు, నాకది నచ్చట్లేదు. నన్ను సపోర్ట్ చేయకుండా మాధురి నాతో గొడవ చేస్తుంటే, నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి గానీ, మా ఇద్దరికి గొడవైంది తెలిసి కూడా నువ్వు మాధురి సైడ్ వెళ్లి మాట్లాడుతున్నావు అనేది రీతు పాయింట్. నేను మాట్లాడొస్తే మాట్లాడాలి తప్పదు కదా అనేది పవన్ పాయింట్. సో, దీని గురించి ఒక 3, 4 టైమ్స్ గొడవ జరిగింది. ఇక్కడ మళ్ళీ ఫుడ్ విషయంలో ఇంకో గొడవ. ఏంటి? తనుజాని ముట్టుకోవడమే లేటు. ముట్టుకోవడం మీన్స్ తనుజ జోలికి వెళ్ళడం. అది మాట్లాడడం అయినా సరిపోతది. తనుజ జోలికి వెళ్ళడమే లేటు. అరుస్తా ఉంటది. గొడవ చేస్తా ఉంటది. ఇక్కడ డీమన్ పవన్‌కి, తనుజకి గొడవ. ఇక్కడ డీమన్ పవన్‌కి, తనుజకి మధ్యలో డిస్కషన్. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ. ఈ డిన్నర్ విషయం అంటే ఈ కిచెన్ విషయం ఏదైతే ఉందో, కిచెన్ వచ్చేసేవరకి ఫుడ్ మానిటరు, రేషన్ మేనేజరు తనుజ ఒకతే కాబట్టి ఇక్కడ ప్రతిదానికి తనుజ రియాక్షన్. తనకి నిజంగా 100% మెచ్యూరిటీ లేవు తనుజకి. సేఫ్ గేమ్ ఆడుతదా, స్క్రీన్ పైన కనబడడానికి గొడవ చేస్తదా అర్థం కాదు కానీ ప్రతి దాంట్లో గొడవ, గొడవ, గొడవ. సో, ఫస్ట్ టాస్క్‌లో అయితే శ్రీజ విన్ అయింది కదా! అండ్ సెకండ్ టాస్క్ ఇది ఇంకా హైలైట్. ఈ సెకండ్ టాస్క్ ఏంటంటే మళ్ళీ సేమ్ ప్రాపర్టీస్, మళ్ళీ టవర్ పెట్టేసేయాలి. స్క్వేర్ బాక్స్‌లో బిగ్ బాస్ చెప్పిన బాక్స్‌లో పెట్టేసేయాలి. ఫస్ట్ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ జరిగింది కాబట్టి సెకండ్ టైం మిస్టేక్ చెయ్యరు అన్నది ఆ కాన్సెప్ట్ మైండ్‌లో పెట్టుకొని మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిళ్ళు. ఇక్కడ ఇమాన్యుయల్ ప్లేస్‌లో రాము వచ్చిండు. సేమ్ అందరూ కూడా సేమ్ ఉంటారు టీమ్‌మేట్స్. ఒక ఇమాన్యుయల్ ప్లేస్‌లో రాము వచ్చిండు. అంటే భరణి సైడు. ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరికి ఫైటింగ్. సో, గేమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ శ్రీజ, రాము వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. భరణి, డీమన్ పవన్ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ శ్రీజ పెడుతుంది, రాము చెడగొడుతున్నాడు. ఫస్ట్ గేమ్ చూసినప్పుడైతే రాము పెట్టేస్తాడు భరణి సైడ్ అనిపించింది. కాకపోతే శ్రీజ పెట్టేసింది. డీమన్ పవన్, భరణి ఇద్దరు వెళ్ళి పూల్లో పడ్డారు. అది అనుకోకుండా అయిపోయింది. తోసేసుకోవడం అలా ఇలా ఏం లేదు. డిఫెండ్ చేసే విషయంలో అక్కడ భరణి, డీమన్ పవన్ ఇద్దరు కూడా పూల్లో పడ్డారు. అక్కడ కూడా కొంచెం ఫైటింగ్ చేసుకున్నారు. అంటే ఫైట్ మీన్స్ ఆపుకుంటున్నారు. ఎందుకంటే ఎవరిని రిలీజ్ చేసినా వాళ్ళు వెళ్ళి టీంలో పెట్టేస్తారు కాబట్టి, ఆ బాక్స్‌లో పెట్టేస్తారు కాబట్టి, టవర్ పెట్టేస్తారు కాబట్టి ఒకరినొకరు ఆపుకుంటున్నారు. సో, ఎక్కువ శాతం వరకి రాము ఫైట్ చేసినా కూడా శ్రీజ అయితే పెట్టేసింది మొత్తం కూడా. సో, శ్రీజ సైడు ఎక్కువ విన్నింగ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే డీమన్ పవన్, భరణి పూల్‌లో పడ్డారు కదా! స్విమ్మింగ్ పూల్‌లో. సో, భరణికి కొంచెం ఇక్కడ ఇంజ్యూర్ అయింది. సో, గేమ్‌ని అక్కడికి పాస్ చేసిళ్ళు. పాస్ మీన్స్ ఆల్రెడీ శ్రీజ పెట్టేసింది. కాకపోతే బిగ్ బాస్ డిసిజన్ చెప్పాలి కాబట్టి ఇక్కడ భరణికి సైడ్‌లో ఇంజ్యూర్ అయిందని చెప్పి భరణిని మెల్లగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిండ్రు. ఫస్ట్ డాక్టర్‌ని పిలిచేసిండ్రు. అక్కడ డాక్టర్ లేదు హాస్పిటల్ వెళ్ళాలని చెప్పిండు. సో, భరణి హౌస్ నుంచి హాస్పిటల్ వెళ్ళిపోయిండు. గేమ్ అక్కడికైతే శ్రీజ విషయంలో గేమ్ వరకు అయితే అక్కడికి పాస్ అయిపోయింది. మళ్ళీ భరణి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయాలని చెప్పేసి అక్కడికి ఆపిల్లు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తల్లి కూతుర్లకు గొడవ. తనుజకి, మాధురికి మధ్యలో గొడవ. గొడవ దేనికి? మళ్ళీ ఫుడ్ దగ్గరే. వేరే విషయం ఏది ఉండదు. కిచెన్ దగ్గరికి వెళ్ళే వరకే గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తనుజ స్మార్ట్ ప్లే చేస్తుందా? అసలు తన స్ట్రాటజీ ఏంటి అర్థమైతలేదు. భరణి ఉన్నప్పుడు మాధురితో గొడవ చేస్తుంది. భరణి లేనప్పుడు మాధురికి చాలా దగ్గరైతుంది. ఎంత ఓవర్ యాక్టింగ్ తెలుసా? ఎందుకంటే ఇప్పుడు భరణి ఇక్కడ ఎట్లా 2 టాస్క్‌లలో ఫెయిల్ అయింది కాబట్టి వెళ్ళిపోతాడు. అక్కడ తనుజకి మళ్ళీ తోడుగా ఎవరుండాలి? మాధురినే ఉండాలి. కానీ ఇక్కడ తనుజ ఏం చేస్తుందంటే భరణి ఉన్నాడనే ధైర్యంతోని మాధురి గొడవ పెట్టుకుంటుంది. మాధురితోని తనుజ గొడవ పెట్టుకుంటుంది. కానీ ఇది భరణి వెళ్ళిపోతే
మళ్ళీ స్మార్ట్ ప్లే మాధురి దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ముచ్చట్లు పెడుతుంది. ఇక్కడ తనుజ ఈక్వల్గా టూ సైడ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒకరు వెళ్ళిపోయినా ఇంకొకరితో బాండింగ్ పెట్టుకొని తనుజ స్మార్ట్ ప్లే ఆడుతుంది. కానీ ఇక్కడ భరణి హాస్పిటల్ వెళ్ళిపోయిండు, శ్రీజ హౌస్లో ఉంది, మళ్ళీ జరుగుతాయి, ఇంకా డిస్కషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ తనుజకి మాధురికి గొడవ ఎక్కువ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయ కోసం గొడవలు, మళ్ళీ తనుజతోనే, మళ్ళీ కిచెన్లతోనే, మళ్ళీ తలనొప్పి, మళ్ళీ గొడవ. ఏంటి అంటే ఇటు టాస్క్ సగం అవుతుంది గొడవ, సగం అవుతుంది గొడవ, కొంచెం డిస్కషన్ అవుతుంది గొడవ. ఇక్కడ ఎప్పుడైతే ఫుడ్ మానిటర్గా, రేషన్ మేనేజర్గా తనుజని తీసుకున్నారో ప్రతి ఒక్క దానికి గొడవ గొడవ గొడవ. ఇక్కడ ఏంటి ఉల్లిపాయలు దొంగతనం చేస్తున్నారు అని చెప్పి తనుజ మళ్ళీ గొడవ చేసింది. ఇమాన్యుల్ అయితే తల పట్టుకొని కూర్చున్నాడు. అరే నాకు ఏంట్రా ఈ క్యాప్టెన్సీ కూడా, ఇక ఎందుకు క్యాప్టెన్ అయినా అని చెప్పేసి ఇమాన్యుల్ అరుస్తున్నాడు. ఇక్కడ తనుజని కంట్రోల్ చేయడం అంటే ఇంపాసిబుల్. చిన్న మాట కూడా అరుస్తుంది, చిన్న దానికి కూడా అరుస్తుంది. సో ఇక్కడ తనుజ అరుస్తుంది ఉల్లిపాయల కోసం అని, ఉల్లిపాయలు దొంగతనం చేస్తున్నారు అని. ఏదైనా కానీ ఈవెన్ వాటర్ గురించి కూడా గొడవ చేస్తుంది. తను ఉంది గొడవ చేయడానికి మాత్రమే. శ్రీజ గొడవ చేస్తుంది, తన పాయింట్స్ వేరే. కానీ తనుజ గొడవ చేసేది మెచ్యూరిటీ లేని గొడవలు అవన్నీ. సో ఇక్కడ గొడవ జరిగింది ఉల్లిపాయల కోసమని, నవ్వుకుంటూనే చేసుకున్నారు. వినేటోడికి మాత్రం చిరాకు దొరుకుతుంది. అసలే చూసేది సోదరాబాయ్ అంటే ఆ సోదర ఇంకో సోది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ గొడవ, ఏం లేదు పంచాయతీ, మళ్ళీ గొడవనే. ఇక్కడ కొంచెం టాస్క్ ఉంటుంది, కొంచెం ఫన్నీ ఉంటుంది, కొంచెం గొడవ ఉంటుంది. సో టాస్క్ అయిపోయింది, ఇక్కడ ఫన్నీ మూమెంట్ సుమరన్ అయిపోయింది. ఇప్పుడు గొడవ తప్ప ఇంకేం ఉండదు. మళ్ళీ ఏం గొడవ, గౌరవ్కి టీ కావాలి, టీ కోసం అని దివ్య దగ్గరికి వెళ్ళిండు. నాకు టీ పెట్టియండి. దివ్య నేను పెట్టానని వేసింది. నేను పెట్టానంటే పెట్టాను బై, నువ్వు ఉంటే ఉండు, లేకపోతే వీక్ దొబ్బాయి, అంతేగాని నేను టీ పెట్టాను. ఎందుకు పెట్టావా అని మళ్ళీ డిస్కషన్. లేదు నేను పెట్టాను అని తను. ఇది ఎక్కడికో వెళ్ళింది, ఏ నుంచి ఎటో తీసుకెళ్ళిండు. ఎందుకు, దివ్యకి భరణి వచ్చిండు కాబట్టి. ఇక్కడ తనుజకి కూడా భరణి వచ్చిండు కాబట్టి మాధురితో గొడవ జరిగింది. దివ్య సైడ్ భరణి వచ్చిండు కాబట్టి గౌరవతో గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవ ఎలా అంటే వచ్చిరాని ఇంగ్లీష్లో ఎవ్వరికి అర్థం కాకుండా, ఇక్కడ ఆ ఇంగ్లీష్ ఎందుకు అంటే గౌరవ్కి తెలుగు రాదు అని చెప్పి ఇంగ్లీష్లో గొడవ పెట్టుకున్నారు. ఏది లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కానీ అక్కడ గొడవ ఆఫ్టర్ ఆల్ ఒక సింగిల్ టీ కోసం. అయినా టీదేముంది, ఉల్లిపాయ కోసం గొడవ పెట్టుకునేటోళ్ళు, టీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇక్కడ టీ కోసం మళ్ళీ గొడవ జరిగింది. చాలా వరకు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ గొడవలో చాలా వరకు దివ్య సైడే మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి. అన్కంట్రోల్డ్ మైండ్ సెట్ అండ్ లాంగ్వేజ్. ఎట్లా అంటే ఆ వర్డ్స్, నువ్వు వేస్ట్, నీకు తెలివి లేదు, నువ్వు నోరు మూసుకో, నువ్వు అది మూసుకో, ఇది మూసుకో, నా జోలికి రాకు, నాతో పెట్టుకోకు. దివ్య అన్కంట్రోల్డ్ మైండ్ సెట్. నాకు తెలిసి వీకెండ్లో ఈ పాయింట్ వస్తుంది, ఖచ్చితంగా ఈ పాయింట్ వస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ ఇప్పుడు హౌస్లో పర్సనల్ గురించి మాట్లాడుకోవద్దు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళ కోపం వచ్చినప్పుడు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ కంట్రోల్ లేదు మైండ్కి. నువ్వు వేస్ట్, నువ్వు నోరు మొయ్యి, నువ్వు అది మొయ్యి, ఇది మొయ్యి అనుకుంటూ దివ్య అన్కంట్రోల్డ్ మైండ్ సెట్. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి గౌరవ్ ఎక్కువ మాట్లాడలేకపోయింది. కానీ ఈవెన్ అతనికి తెలుగు వచ్చే ఉంటే ఇక్కడ జరిగిన మూమెంట్లో అయితే చాలా సీరియస్ అవుతుంది. ఎపిసోడ్ ఇంకా ముందుకెళ్ళేది ఉందా లేదా, అసలు టాస్క్లు అయ్యేది ఉందా లేదా, లేకపోతే ఈ భరణి శ్రీజతోనే బిగ్ బాస్ ఎండింగ్ వరకు ఇదే పంచాయతీ జరుగుతుందా. ఆల్రెడీ వద్దు అనుకునే భరణిని శ్రీజాని ఎలిమినేట్ చేసినప్పుడు వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు అని చెప్పి, బిగ్ బాస్ ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చిండ్రు. ఇంకో విధంగా అనుకుంటే వీళ్ళ టీఆర్పీ రేట్స్ పెంచుకోవడానికి, ఎపిసోడ్ని ఇంకా చూసుకోవడానికి అని చెప్పి భరణి శ్రీజాని కూడా పిలిచినట్టు. సో ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకరు ఉంటారు, భరణి అయినా శ్రీజ. నాకు తెలిసి ఎక్కువ శాతం శ్రీజానే ఉంటుంది. సో వాట్ ది యూజ్. ఇప్పుడు ఎపిసోడ్లో ముందరికి వెళ్ళాలి, ఇంకా ఉంది చేసేది. కాకపోతే వీళ్ళిద్దరిని పట్టుకొని ఈ వీక్ మొత్తం గడిచిపోయింది. నాకు తెలిసినంతవరకు 2 టాస్క్లలో శ్రీజ విన్ అయింది కాబట్టి భరణి ఇంటికి వెళ్ళిపోతాడు. శ్రీజ మళ్ళీ హౌస్లో ఉంటుంది, మాధురికి ఫైటింగ్ జరుగుతుంది. ఎప్పుడో దువ్వాడ శ్రీనివాస్ వచ్చి బిగ్ బాస్ హౌస్ని బాంబు పెట్టి లేపేస్తాడు. ఇది పక్కా, మీరు నోట్ చేసుకోండి. ఏం జరుగుతుందో మళ్ళీ ఇంకో దాంట్లో చెప్పేసుకుందాం. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇనుండి తప్పదు. ఎందుకంటే నాకు అర్థమైనా కాకపోయినా పిచ్చి లేచినా కూడా నేను బిగ్ బాస్ హౌస్ చూస్తున్నా. ఎందుకంటే అక్కడ ఏం అర్థమైపోలేదు. సో మీరు కూడా చూడండి, మీరు కూడా మీ మైండ్ ఖరాబ్ చేసుకోండి. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ చేద్దాం. సైనింగ్ ఆఫ్ టుడే, దట్స్ ఆల్ రైట్.